తెలంగాణ సీఎంకు కృష్ణా నది మీద కనీస అవగాహన లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కృష్ణా బేసిన్లో రాష్ట్ర వాటా 763 టీఎంసీలు రావాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు కేసీఆర్ పోరాడితే రేవంత్ 500 టీఎంసీలు ఇస్తే చాలంటున్నారని చెప్పారు. ఇకవేళ అలా జరిగితే ట్రైబ్యునల్ ముందు వాదనలు వీగిపోవడంతో పాటు రాష్ట్రం ఎంతో నష్టపోతుందన్నారు. రాష్ట్ర హక్కులను ఏపీ సీఎం రాస్తిస్తా అంటే ఊరుకోబోమని హరీష్ హెచ్చరించారు. తెలంగాణకు కృష్ణా నదిలో ట్రిబ్యునల్ కింద మనకు 763 టీఎంసీల నీళ్లు రావాలని డీటెయిల్డ్గా రాయించి ఆ రోజు ట్రిబ్యునల్లో మీరు వాదించండి అని న్యాయవాదులకు కేసీఆర్ సూచించిండు. ఆ టీఓఆర్లో కేసీఆర్ గారు ఎంత గొప్పగా పోరాడిండంటే మన గోదావరి నీళ్లు ఏదైతే పోలవరం ద్వారా నీళ్లు మళ్లిస్తున్నారో ఆ 80 టీఎంసీల్లో 45 నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణకు రావాలి కదా, అది కూడా టీఏఓఆర్లో చేర్పించాడు కేసీఆర్ గారు. అంటే కృష్ణా నదీ జలాలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పంచడంతో పాటు పోలవరం నుంచి మళ్లించే నీళ్లలో 45 టీఎంసీలు కూడా నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణకు వచ్చే దాన్ని కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చేర్పించి ఆనాడు సెక్షన్ 3ని కేసీఆర్ సాధించారు. ఆ రోజు ట్రిబ్యునల్ ముందు కేసీఆర్ గారు 75% డిపెండబిలిటీ కింద 555 టీఎంసీలు, 65 డిపెండబిలిటీ కింద 43 టీఎంసీలు, ఫ్రమ్ యావరేజ్ ఫ్లోస్ కింద 120 టీఎంసీ, డైవర్టెడ్ గోదావరి వాటర్ అలొకేటెడ్ టు కృష్ణా బేసిన్ 45 టీఎంసీలు, అన్నీ కలిపితే 763 టీఎంసీలు కృష్ణా బేసిన్లో తెలంగాణకు రావాలి అని ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది. తెలంగాణకు కృష్ణా నదిలో ట్రిబ్యునల్ కింద మనకు 763 టీఎంసీల నీళ్లు రావాలని డీటెయిల్డ్గా రాయించి ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు